ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి ఎంతో వందనాలు. దేవుడు అనుదినము మనలను కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు. మరి మనకిస్తున్న మంచి వర్షాలను బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు. ప్రేయర్ చేసుకొని మనము మరి మన లెసన్లోకి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు. గొప్ప దేవుడు నాయన, మా పక్షాన మీరు ఎంతో కృప కనికరం గల దేవుడు తండ్రి, నీకు వందనాలు. మరి ఒకసారి తండ్రి, మీరు మా పాపముల నిమిత్తమై చనిపోయినారు, పాతిపెట్టబడి తిరిగి లేచినందుకే నీకు ఎంతో వందనాలు. గొప్ప దేవుడు నాయన, ఈ లోకమంతా ఒక మాట చేత సృష్టించిన గొప్ప సృష్టికర్తవు నాయన, నీకు వందనాలు. మరి ఈరోజు నేర్చుకునే లెసన్లో మరి మీరేనైనా మాకు జ్ఞానం దయచేయండి. మరి మంచిగా అర్థం చేసుకొని మరి నీ యొక్క లెసన్ను అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నెహెమయా మొదటి 4 అధ్యాయాలు, నెహెమయా ఫస్ట్ 4 చాప్టర్స్. మనం ఇక్కడ ఈ బుక్లో ఏం చూస్తామంటే, నెహెమయా యాజ్ అ పొలిటికల్ లీడర్, ఎజ్రా యాజ్ అ రిలీజియస్ లీడర్ మనము ఈ యొక్క పుస్తకంలో చూస్తాం అనమాట. రాజకీయమైన నాయకుడు అనమాట నెహెమ్యా. ఎజ్రా ఏమో మరి దేవుని బిడ్డలను దైవికంగా నడిపించే వ్యక్తిగా మనకి ఈ యొక్క బుక్లో కనిపిస్తూ ఉంటాడు అనమాట. సో నెహెమయా మరి ఆయన రాజు యొక్క ప్యాలెస్లో, షూషన్ ప్యాలెస్లో ఆయన రాజుకు ఒక కప్ బేరర్ అనమాట. అంటే రాజు నీళ్లు తాగేటప్పుడు ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ ఈయన తాగి తర్వాత రాజుకి ఇవ్వాలన్నమాట. సో అలాంటి ఆయనకు ఆఫీస్ అనమాట, ఆయన యొక్క పని అనమాట అది. అక్కడ షూషన్ ప్యాలెస్లో మంచి జాబ్ ఉందన్నమాట నెహెమ్యాకు. సో నెహెమ్యా ఆ యొక్క షూషన్ ప్యాలెస్లో ఉన్నప్పుడు అక్కడ జూడా మనుషులు కొంతమంది వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, మరి ఎట్లా ఉన్నారు అందరూ, జెరూసలేంలో బాగున్నారా అని ఆ యొక్క విషయాలన్నీ అడిగినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, అయ్యో జెరూసలేం వాల్ అంతా కూడా బ్రోకెన్, అంతా ఇరిగిపోయిందనమాట, అంతా పడిపోయింది, వాల్ పడిపోయింది. అంతేకాకుండా దేవుని బిడ్డలు కూడా చాలా గ్రేట్ అఫ్లిక్షన్, చాలా బాధలో ఉన్నారు అని చెప్పగానే ఇంకా నెహెమ్యాకు చాలా బాధ అవుతుంది అనమాట. చాలా బాధ అయ్యి ఎంతో ఏడుస్తాడంట. ఎంతో ఏడ్చి మరి ఉపవాసంతో దేవుని ముందర ప్రేయర్ చేస్తారనమాట. దేవా, నువ్వు ఎంతో గొప్ప దేవునివి కదా, మరి నీ యొక్క సేవకుని యొక్క ప్రేయర్ విని మరి మాకు సహాయం చేయి, మరి మీ యొక్క గ్రేట్ పవర్ నుండి మాకు నీ యొక్క బిడ్డలకు మరి మమ్మలను ఈ యొక్క గ్రేట్ అఫ్లిక్షన్ నుండి విడిపించు అనే విషయము, మమ్మలను క్షమించు, మేము చేసిన పాపాలను క్షమించు, మా యొక్క పితరులు, మా యొక్క 4 fathers ఏమేమి చేసినరో మరి మా యొక్క పాపములను మీరే క్షమించి మాకు సహాయం చేయము, మాకు మేలు చేయి అని మరి ఎంతగానో ఏడుస్తాడు అనమాట. సో తర్వాత ఆయన ఇంకా ఈ బాధతోని ఇంకా ఆయన డ్యూటీలకు జాయిన్ కావాలి కదా. కింగ్ ఆర్తగ్జర్క్సిస్ మనం చూసినాం కదా లాస్ట్ టైం కూడా, మరి అదే సేమ్ కింగో తెలియదు కానీ మరి ఎజ్రా టైంలో మరి ఆర్తగ్జర్క్సిస్ ఆయన ముందల ఆయనకు ఇస్తూ ఉంటారన్నమాట ద్రాక్ష రసం, ఆయనకి ఏం కావాలనో ఆయనకి ఇస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడే కానీ మనం చూసినాము ఎస్తెర్ బుక్లో కూడా మనం చూసినాం, ఆ యొక్క రాజు ముందుకు వెళ్ళినప్పుడు మరి సాడ్గా వెళ్ళొద్దు అనమాట, చాలా సంతోషంగా వెళ్ళాలి. అయితే ఇక్కడనేమో మరి నెహెమ్యాకు ఆ ఫేస్ మీదనే తెలుస్తుంది అనమాట ఆయన యొక్క బాధ, ఎంత బాధ ఉందో తెలుస్తుంది. అయితే ఈయన రాజుకు అది అందియాల, ఫేస్ ఏమో ఆయన ముఖమేమో చాలా బాధతో ఉంది. సో అప్పుడు రాజు అడుగుతాడనమాట, ఏమైంది నీకు, ఎందుకు ఇంత బాధతోనే ఉన్నావు అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఆయన వెంటనే నెహెమ్యా లోపల ఆయన హార్ట్లో ప్రేయర్ చేసుకుంటాడు, దేవా నేను ఇప్పుడు ఒక రిక్వెస్ట్ అడగాల, మరి కింగ్ నాకు లీవ్ నాకు కావాలా, నేను జెరూసలేంకి వెళ్ళాలా, అక్కడ గోడలన్నీ కూడా పడిపోయినాయి కదా, నేను మంచిగా చేయాలా వాటిని, కాబట్టి మరి కింగ్ నాకు లీవ్ ఇచ్చేటట్లు చేయి దేవా అని అడగగానే మరి దేవుడు ఇమీడియట్గా ఆ ప్రేయర్ ఆన్సర్ చేసిండు అనమాట. ఆయన అక్కడ ఏమీ మోకరించి నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేయలేదు, అక్కడ జస్ట్ ఇన్ హిస్ హార్ట్ హీ ప్రేయర్డ్ అనమాట. ఇన్స్టెంట్ ప్రేయర్ అనమాట ఆయన చేసుకున్నాడు అనమాట. సో అప్పుడు దేవుడు ఆ యొక్క ప్రేయర్కి ఆన్సర్ ఇచ్చిండనమాట. మరి రాజును అడుగుతాడనమాట నెహెమ్యా, మరి ఒకవేళ రాజా నీకు ఇష్టమైతే మరి నాకు లీవ్ కావాలా, నేను వెళ్ళాలా, నేను జెరూసలేంకి వెళ్ళాలా, వెళ్ళి అక్కడ నా ఆ యొక్క యెరూషలేము యొక్క గోడల విషయంలో మరి నాకు అది సహాయం, నాకు అది పడిపోయినాయి అంట, నేను అక్కడ అవి కట్టాలా, నాకు లీవ్ కావాలా అని
అడుగుతాడనమాట. అడిగినప్పుడు మరి ఎన్ని రోజులు పడుతుంది నీకు అని అవన్నీ కూడా అడిగినప్పుడు మనకు 5th చాప్టర్ 14th వర్స్‌లో, 13th చాప్టర్ 6th వర్స్‌లో మనకు చూస్తే ఆయనకు 12 ఇయర్స్ అని అడుగుతాడనమాట. సో 12 ఇయర్స్ ఆఫ్ లీవ్ ఇచ్చేస్తాడనమాట. అది మామూలు మాట కాదు కదా! ఎందుకంటే దేవుని యొక్క మంచి హస్తము ఆయన మీద ఉన్నది అని మనకు ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ద గుడ్ హ్యాండ్ ఆఫ్ మై గాడ్ అనే మాట మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ద హ్యాండ్ ఆఫ్ మై గాడ్ విచ్ వాస్ గుడ్ అపాన్ మీ అనే మాట ఈ నెహెమియా పుస్తకంలో మనకు కనిపిస్తుంది. ఎజ్రా బుక్లో కూడా మనకు ఆ యొక్క మాటలు కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే దేవుడు అంతగా వారికి సహాయం చేసిండు అని మరి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో కింగ్ అది ఆయనకు లీవ్ ఇవ్వడమే కాకుండా ఇంకా కింగ్ మరి ఇంకా ఏమడుగుతాడంటే నాకు కొన్ని లెటర్స్ ఇవ్వు, లెటర్స్ ఆఫ్ పర్మిషన్ మరి గవర్నర్కు ఇవ్వడానికి అవన్నీ కూడా లెటర్స్ ఆఫ్ పర్మిషన్. ఎందుకంటే నాకు కొంచెం టింబర్ కావాలా, అంటే చెక్క కావాలా, బీమ్స్ కావాలా కదా, అవన్నీ గేట్స్ చేయాలి, అవన్నీ కూడా చేయాలి. కాబట్టి నాకు కొంచెము మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ కొరకని మరి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళకు పర్మిషన్ లెటర్స్ ఇవ్వండి అన్నప్పుడు ఆ విధంగా కూడా మరి ఆ రాజు ఆయనకి ఇస్తాడనమాట. ఇంకా ఆయన జెరూసలేంకు వస్తాడనమాట. 3 months ట్రావెల్. ఆయనతో పాటు ఇంకా కొంతమంది కూడా ఎగ్జైల్స్ వస్తారనమాట. నెహెమియాతో పాటు కూడా కొంతమంది వస్తారు అని మనకు కనిపిస్తుంది ఇక్కడ. కొంతమంది సన్బలత్, టోబయా, ఈ కొంతమంది వీళ్ళు ఏమనైట్స్ వాళ్ళందరూ విన్నారనమాట. ఈ యెరూషలేం గోడలు పడిపోయినాయి కదా, అవి మళ్ళీ తిరిగి కడుతున్నారంటే ఒక వ్యక్తి వచ్చిండు, కింగ్ ఆయనకు పర్మిషన్ వచ్చిండు అనే విషయము వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు చాలా బాధపడతారంట. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఇంకా మంచిగా వాళ్ళని చూసుకోవడానికి ఒక వ్యక్తి వచ్చిండు, ఇశ్రాయేలుని చూసుకోవడానికి అనే విషయం వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు చాలా బాధపడతారంట. అయితే ఎప్పుడైతే యెరూషలేంకి వచ్చిండో నెహెమియా, అక్కడ 3 రోజులు ఉన్నాక ఇంకొక రోజు రాత్రి లేచిండంట. లేచి ఆయన హృదయంలో దేవుడు ఏదైతే పెట్టిండో జెరూసలేం విషయంలో దేవుడు ఆయన హృదయంలో భారం పెట్టిండు కదా, ఒక బర్డన్ ఏంటంటే జెరూసలేము మంచిగా ఉండాలి, దాని గోడలన్నీ కూడా పడిపోయినాయి కదా, వాటన్నిటిని మంచిగా చేస్తాను నేను. అక్కడ మనుషులు కూడా చాలా మరి ఎంతో రిప్రోచ్లో ఉన్నారంట. కాబట్టి వాళ్ళకు నేను సహాయం చేస్తా అనే విషయము ఆయన మైండ్లో ఉంది. కాబట్టి ఆ విషయం ఎవరికి చెప్పలేదంట. చెప్పకుండా మిడ్నైట్ లేచి ఆ యొక్క యెరూషలేం చుట్టూ కూడా, ఆ గోడ చుట్టూ కూడా ఆయన పోయి చూసిండంట. నైట్ పోయి ఎవ్వరు కూడా ఏం చెప్పలేదంట, నేను దీని కొరకని వెళ్తున్నాను. అయితే చూసినప్పుడు మరి ఎంత భయంకరమైన పరిస్థితులలో ఆ యొక్క వాల్ పడిపోయి ఉన్నది. మరి ఎంతో భయంకరంగా మరి చెత్త చెదారం నిండిపోయిందనమాట అక్కడంతా. సో అది చూసినప్పుడు మరి ఇంక ఆయన పెద్దలందరిని పిలిచిండంట. మరి ఆ యొక్క ఇశ్రాయేల్ పెద్దలందరిని పిలిచి చెప్పిండంట, చూడండి మనము వీఆర్ ఇన్ డిస్ట్రెస్, అంటే మనం చాలా బాధలో ఉన్నాం. ఎందుకంటే జెరూసలేం లయత్ వేస్ట్, అంటే అది యెరూషలేము వేస్ట్గా పడిపోయి ఉన్నది. అయ్యో ఎంతో భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈ మంచి కార్యం కదా ఇది, యెరూషలేంని తిరిగి కట్టాలంటే, మరి ఆ గోడలను కట్టాలంటే అది గుడ్ వర్క్. కాబట్టి మనం అందరం కూడా లెట్ us strengthen our hands టు బిల్డ్ దిస్ వాల్ అనేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారనమాట. ఎంకరేజ్ చేసి మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు మనకు వ్యతిరేకంగా, అది మాత్రం మీరు ఏం కూడా మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే గాడ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ అస్, ఆయననే మనకు సహాయం చేస్తాడు అనే విషయము చెప్పినప్పుడు ఇంకందరు కూడా హై ప్రీస్ట్, ఈ విధంగా ఎలియాషిబ్ అనే హై ప్రీస్ట్, ఇంకెంతోమంది పేర్లు మనకు 3rd చాప్టర్లో కనిపిస్తాయి అనమాట. ఈ 3rd చాప్టర్లో మనకు కొన్ని గేట్స్ కనిపిస్తాయి. ఈ జెరూసలేం వాల్ చుట్టూ కూడా కొన్ని గేట్స్, 8 గేట్స్ మనకు కనిపిస్తాయి అనమాట. షీప్ గేట్, ఫిష్ గేట్, ఓల్డ్ గేట్, వ్యాలీ గేట్, డంగ్ గేట్, గేట్ ఆఫ్ ఫౌంటైన్ గేట్, హార్స్ గేట్, ఈస్ట్ గేట్ అని మనకు ఈ విధంగా గేట్స్ కనిపిస్తాయి. సో అంటే వాల్ పెద్దగా ఉంది కదా, చాలా పెద్ద వాల్ అనమాట. సో ఆ వాల్కు అంటే లోపలికి రావడానికి అక్కడక్కడ గేట్స్ పెట్టిండ్రు అనమాట. సో ఈ 8 గేట్స్ కూడా అన్నీ కూడా పడిపోయి ఉన్నాయి అనమాట. సో వాటన్నిటిని కూడా ఆ డోర్స్, ఆ గేట్స్ అన్నిటిని కూడా రిపేర్ చేయడము, అదంతా వాల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ రిపేర్ చేయడం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇంకా మనం చూసినాం కదా, ఈ టోబయా అని, సన్బలట్ అని, వీళ్ళందరూ కూడా సమేరియా నుండి కొంతమంది, వీళ్ళందరూ కూడా మరి అపోజ్ చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళు కడతా ఉన్నారు, వీళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారనమాట. అపోజ్ చేసినప్పుడు వెంటనే మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రేయర్ చేసుకోవడం అన్నమాట, దేవా మాకు సహాయం చేయి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ దే హ్యాడ్ అ మైండ్ టు వర్క్ అంట. అంటే దేవుని ఆ యొక్క
అది ఎట్లకెళ్ళి కట్టాలా, ఆ యొక్క వాల్ అంతా కూడా ఇక్కడికెళ్ళి కట్టాలా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రేయర్తో వాళ్ళు ఆ యొక్క వాల్ బిల్డ్ చేసిండ్రు అనమాట. తర్వాత వాళ్ళకు ఈ అడ్వర్సరీస్ అంటే ఈ యొక్క ఎనిమీస్ వీళ్ళకు చాలా అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, కొంతమంది ఏమో వాల్ కడతా ఉన్నారు, కొంతమంది ఏమో వాళ్ళ చేతులలో స్పియర్స్, సోర్డ్స్, షీల్డ్స్ ఇవన్నీ పట్టుకొని, అంటే ఒక ఎనిమీ వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళ నుండి మనకు సేఫ్టీ ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా మనం ఎదిరించవచ్చు అనేసి కొంతమంది అవి పట్టుకొని నిలబడము, కొంతమంది కట్టడము, ఆ విధంగా వాళ్ళు ఆ యొక్క వాల్ కట్టిండ్రు అనమాట. వాళ్ళు ఎంతో చాలా ప్రయాసంతో అవర్ గాడ్ షెల్ ఫైట్ ఫర్ అస్ అని, ద వర్క్ ఈజ్ గ్రేట్ అండ్ లార్జ్. ఈ యొక్క మామూలు మాట కాదు ఈ యొక్క వాల్ అంతా కట్టడము. సో ఈ యొక్క గేట్స్ కట్టాలా, మరి వాల్ కట్టాలా, కాబట్టి ఇది మామూలు మాట కాదు. కాబట్టి దేవుడే మన పక్షాన ఉన్నాడు అనే విషయము మనుషులను, ఆ యొక్క వ్యక్తులు వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసుకుంటా నెహెమ్యా ఆ యొక్క వాల్ అంతా కూడా బిల్డ్ చేస్తాడనమాట. సో మనం ఇంకా విషయాలు, ఇంకా నెహెమ్యా గురించి మనము ఇంకా నెక్స్ట్ లెసన్స్లో మనం చూసుకుందాము. జెరూసలేం అంటే మనకు ఆల్ ఆఫ్ అస్ షుడ్ హ్యావ్ అ జెరూసలేం ఇన్ అవర్ లైఫ్. మనకు జెరూసలేం అంటే మన చర్చ్ అనమాట, లోకల్ చర్చ్. మనం ఏ చర్చ్కి అయితే వెళ్తామో అది జెరూసలేం అనమాట. ఎప్పుడైతే మన చర్చ్లో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో విషయాలు మనం చూస్తున్నప్పుడు మనం వీ హ్యావ్ టు ప్రే టు గాడ్, దేవా సహాయం చేయి. వాల్స్ పడిపోతే ఏమవుతుంది, అంత ఎనిమీస్ అంతా లోపలికి వస్తారు కదా. మన చర్చ్ కూడా పాడైపోతే ఏమవుతుంది, వరల్డ్ లోపలికి వస్తుంది, లోకమంతా కూడా చర్చ్ లోపలికి వస్తుంది. కాబట్టి మనము మన చర్చ్ కొరకని, మన జెరూసలేం కొరకని ప్రేయర్ చేయాలని మనకు దేవుడు మనతోని ఆ విధంగా మాట్లాడుతుండని ఈ యొక్క లెసన్ ద్వారా మనం నేర్చుకుందాము. మరి నెక్స్ట్ లెసన్ వరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. The city was in pain. The walls were broken in the rain. Nehemiah prayed as God above to help His people with His love. And the wall was building strong with faith and courage to sing our song. God will guide us step by step, rebuilding the wall, love we kept. Tools and strength, they work all day, building the wall, come what may. Enemies laugh and try to stop, but Nehemiah and the people, they wouldn't drop. Nehemiah and the wall, let's build it strong. Faith and courage, we'll sing our song. God will guide us step by step. We're building the wall with love we kept. With love we kept. God gave them strength, courage and might. For every brickway they prayed at night. Together they won, feeling so bright. They raised the wall, standing upright. Nehemiah and the wall, let's build it strong. With faith and courage, we'll sing our song. God will guide us step by step, rebuilding the wall with love we kept. Remember Nehemiah and his faithful crew, God beside us, there's nothing we can do. Coming together with faith and love, follow God's path, guided from above. Nehemiah and the wall, let's build it strong. With faith and courage, we'll sing our song. God will guide us step by step, rebuilding the wall with love we kept. Nehemiah and the wall, let's build it strong. With faith
మరి పాటను చూసి మీరు ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటున్నా. ఈరోజు లెసన్లో మనం నెహెమ్యా సంగతి మనం చూసుకున్నాము. మరి నెహెమ్యా ఏ విధంగా నెహెమ్యా వాజ్ కన్సర్న్డ్ ఫర్ జెరూసలేం. నెహెమ్యా యెరూషలేము అంటే ఆయనకు చాలా పట్టింపు అనమాట. ఎందుకంటే జెరూసలేం వాజ్ హోలీ సిటీ, అది దేవుని యొక్క పరిశుద్ధమైన పట్టణం అన్నమాట. అంతేకాకుండా ఎందుకు అని అంటే గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ దేర్ ఇన్ జెరూసలేం. దేవుని యొక్క సన్నిధి యెరూషలేంలో ఉండే అనమాట. ఎందుకంటే అక్కడ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉండే కదా. మరి ఫస్ట్ అది ఒక టెబర్నాకిల్లో ఉండే, తర్వాత అది మరి సోలొమన్ బిల్డ్ చేసింది కదా. సో ఆ యొక్క టెంపుల్, సో దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉండే అనమాట. కాబట్టి నెహెమ్యాకు మరి ఆ యొక్క జెరూసలేం మీద చాలా కన్సర్న్ ఉండే అనమాట. నేను ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఆయన బ్యాబిలాన్లో, ఆయన లైఫ్ అంతా బ్యాబిలాన్లో ఉండే చాలా మట్టుకు. కానీ బ్యాబిలాన్లో ఉన్నా కానీ ఆయన మైండ్ అంతా కూడా జెరూసలేం. ఓకే, జెరూసలేంకు నేను ఎప్పుడు వెళ్ళాలా, నా యొక్క మరి పరిశుద్ధమైన పట్టణానికి నేను ఎప్పుడు వెళ్ళాలా అని ఆయన చాలా యాంగ్షియస్గా ఉంటుండే అనమాట. ఇంకా అంతేకాకుండా ఆయనకి ఎప్పుడైతే బ్రోకెన్ వాల్స్, జెరూసలేమ్స్ బ్రోకెన్ వాల్స్ అది బిల్డ్ చేయాలా నేను, మరి దేవుని యొక్క మహిమ అక్కడ రావాలా మన తిరిగి అని ఆయన ఎంతో హీ వాజ్ సో మచ్ కన్సర్న్ అనమాట ఫర్ జెరూసలేం. ఆయన చాలా పట్టింపు ఉండే. అంతేకాకుండా నెహెమ్యా మరి అక్కడ ఇశ్రాయేలులో ఏ విధంగా మరి వాళ్ళు దేవుని ఎక్కువ ఆరాధించకుండా ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన చాలా ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేసిండు అనమాట. ఫర్ మెనీ డేస్, ఫర్ సెవరల్ డేస్ హీ ఫాస్టెడ్ అండ్ ప్రేడ్ అనే మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆయన అంటే దేవుని దగ్గర ఆయన మరి కన్ఫెషన్ చేసిండు అనమాట. మా యొక్క ఫోర్ ఫాదర్స్ చేసిన పాపాలను క్షమించు దేవా అని అడిగిండు అనమాట. అంతేకాకుండా మరి నెహెమ్యా ప్రేయర్ లోపల మనకు అక్కడ ప్రేయిజ్ కనిపిస్తుంది, దేవుని స్తుతించిండు, థ్యాంక్స్ గివింగ్, దేవునికి వందనాలు చెప్పిండు. అంతేకాకుండా అక్కడ రిపెంటెన్స్, దేవునికి మరి దేవా మమ్మల్ని క్షమించు, మమ్మలను మేము తిరిగి మీ వద్దకు మేము వస్తాము అని చెప్పి ఆ విధంగా రిపెంటెన్స్ చేసిండు. తర్వాత అంతేకాకుండా మరి స్పెషల్ రిక్వెస్ట్ ఉండే అనమాట ఆయనకు, నాకు కింగ్ దగ్గర నాకు ఒక లీవ్ కావాలా అనేసి. అంతేకాకుండా ఆయన కమిట్మెంట్ చేసిండు అనమాట. నువ్వు దేవా మరి నేను తప్పకుండా ఆ యొక్క జెరూసలేం వాల్స్ నేను బిల్డ్ చేస్తా అని కమిట్ చేసుకున్నాను అనమాట. సో మన ప్రేయర్లో కూడా ఇది ఉండాలన్నమాట. ప్రేయర్, థ్యాంక్స్ గివింగ్, రిపెంటెన్స్, స్పెషల్ రిక్వెస్ట్, అంతేకాకుండా కమిట్మెంట్ అనేది మన ప్రేయర్స్లో మరి నెహెమ్యా మాదిరి మనం ప్రేయర్ చేస్తే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. మనం దేవుని కొరకని వాడబడి మరి దేవుని యొక్క మహిమ మరి మనం చూడగలం అనమాట. కాబట్టి ఈ విధంగా మరి చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి నెక్స్ట్ నెహెమ్యా లెసన్ కొరకని మనం వెయిట్ చేద్దాం.